మనసు అంటే ఇదే. జై శ్రీరామ్. నీ మనసు నీ వశంలో ఉండాలి తప్ప నువ్వు మనసు వశంలో ఉండకూడదు. ఎప్పుడు బ్రతికున్నాళ్ళు అదేం చెప్తే నువ్వు చేయటం కాదు, నువ్వు చెప్తే అది వినడం కూడా ఉంటుందా? మీరు కుటుంబంలో ఉన్నప్పుడు ఒక మాట అంటారు, ఎప్పుడు నేను మా ఆవిడ మాట వింటానండి, ఇన్నాళ్ళకి ఒకటి అడిగాను ఆవిడ వినదు నా మాట అంటారు కదండి. మీ మాట వినకపోతే మీరు బాధపడుతున్నారా లేదా? ఒక్కసారి కూడా మీ మాట వినని వాళ్ళని చూస్తే మీరు బాధపడుతున్నారా? అసలు ఎన్నడూ మీ మాట వినని మీ మనస్సు గురించి బాధపడదు. మనసు ఎంత చంచలమైపోయి ఎంత వంచేస్తుందో. నువ్వు ఎప్పుడైనా ఉంచుతున్నావా నీ మనసుని? ఛత్ నార్మోయ్ అనగలుగుతున్నావా? ఏది చెప్పు. నీ మనసుని నువ్వు ఆజ్ఞాపించి నీ మనసు తల వంచేటట్టు, నిన్ను అనుగమించేటట్టు నీ మనసు మీద ఆధీనం పొందగలిగి ఉన్నావా? అంతెందుకండి, మనసు గురించి వర్ణించాలంటే మీరు పూజా మందిరంలో ఒక్క 2 నిమిషాలు ఒక భగవంతుడి రూపాన్ని ధ్యానించండి, చూస్తాను, ఆశ్చర్యపోతారు. మనసు అంటే ఇదే. మీకు ఇప్పుడు ఒక ప్రశ్న, మనసు గురించి 2 వాక్యాల్లో చెప్పండి. మీరు ఏమనుకుంటున్నారో కమెంట్ బాక్స్లో పెట్టండి. హలో బదులు జై శ్రీరామ్ అనండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. పెళ్లి సంబంధాల కోసం మా టెలిగ్రామ్ ఛానల్ మ్యాట్రిమోనీ ఇండియాలో జాయిన్ అవ్వండి.